హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇలాంటి బకెట్స్ విరిగిపోయినప్పుడు మనం పడేస్తూ ఉంటామన్నమాట. వీటిని మనం పడేయకుండా తిరిగి ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇందులో అయితే 2 ఐడియాస్ చాలా మంచి ఐడియాస్ అన్నమాట. అన్నీ మనకు యూజ్ అయ్యేవే. తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా మనం బకెట్స్ విరిగిపోయినప్పుడు మనం ఎక్కువగా మొక్కలు నాటుకుంటూ ఉంటాము. అలా కాకుండా మనం ఇంకా 2 ఐడియాస్ మనం ఇందులో చేసుకోవచ్చండి. చాలా యూస్‌ఫుల్ అన్నమాట. తప్పకుండా ట్రై చేసేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చివర్లో నచ్చినట్లయితే. ఇప్పుడు ఈ బకెట్‌ను మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. నా ఛానల్‌ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇలాగే సపోర్ట్ ఇస్తున్నారని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ నేను ఒక స్కెచ్ పెన్ తీసుకున్నానండి. ఇలా తీసుకొని మనం గీత గీసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా. చూడండి ఇలా హ్యాండిల్ ఉంది కదా! ఇలా అక్కడ నేను కరెక్ట్‌గా అక్కడ నేను డాట్ పెట్టుకుంటున్నానండి. ఇలా మనం డాట్ పెట్టుకోవాలి మొదట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మనం లైన్ డ్రా చేసుకోవాలండి. పైన అయితే బకెట్ విరిగిపోయిందనమాట. ఇలా నేను అర్ధానికి ఇలా హాఫ్‌గా ఇలా డ్రా చేసుకుంటున్నానండి. చుట్టూరున చూడండి ఇలా మనం చుట్టూరున డ్రా చేసుకోవాలి లెవెల్‌గా. ఇలా డ్రా చేసుకోవాలండి. చూడండి ఆ డాట్‌ని కలుపుకుంటూ ఇలా మనం డ్రా చేసుకోవాలి రౌండ్ షేప్‌లో. ఇలా అంతా మనం డ్రా చేసుకున్న తర్వాత చూడండి మొదట్లో మనం అక్కడ డాట్ పెట్టుకున్నాం కదా! అక్కడ డాట్ అనేది మిడిల్‌లో ఉండేటట్లు ఇలా మనం అటు ఇటు మనం ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలండి చాలా పెద్దగా. ఇలా బాక్స్ లాగా వేసుకోవాలండి. తరువాత ఆ బాక్స్‌లో ఇంకొక బాక్స్ వేసుకోవాలండి. ఇలా చిన్నగా వేసుకోవాలి. ఇలా అంతా మనం వేసుకున్న తర్వాత అలాగే దాని ఆపోజిట్ సైడు డాట్ పెట్టుకున్నాం కదండీ! ఇలాగే మనం ఆ బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకోవాలండి. సేమ్ ఇలా మిడిల్‌లో ఒకటి వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా మనం ఈ షేప్‌లో కట్ చేసుకోవాలండి. ఇలా చూడండి మిడిల్‌లో బాక్స్‌ను కట్ చేసుకున్నాను. ఇలా మనం లెవెల్‌గా కట్ చేసుకోవాలండి. లైన్స్ డ్రా చేసుకున్న దగ్గర చూడండి ఇలా మంచి హ్యాండిల్ స్టోరేజ్ లాగా ఉందండి. చాలా బావుంటుందన్నమాట. ఇలా మనం పడేయకుండా తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనం కిచెన్ ఐటెమ్స్ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే దీంతో క్లీనింగ్ ఐటెమ్స్ పెట్టుకుంటున్నానండి. కంఫర్ట్, డెటాల్, సర్ఫ్ అలాంటివి పెట్టుకోవచ్చనమాట. చాలా ఈజీగా అన్నీ ఒకే దగ్గర స్టోర్ చేసుకోవచ్చనమాట. ఇవి కేవలం వీటికే కాదండి. మనం కిచెన్ ఐటెమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో టమోటాస్, ఆనియన్, గార్లిక్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచి స్టోరేజ్ బాక్స్ లాగా ఉంటుందండి. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సెకండ్ టిప్ అండి. ఇలా మనం కట్ చేసుకున్నాం కదా! అర్ధానికి ఇలా పైన హ్యాండిల్ ఉంటుంది కదా! దీన్ని మనం సెపరేట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఈ హ్యాండిల్‌ని మనం సెపరేట్ చేసుకోవాలండి. చూడండి ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మార్కర్ తీసుకొని ఇలా మనం ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా. చూడండి ఇలా నేను కొద్ది కొద్దిగా స్పేస్ ఇచ్చుకుంటూ ఇలా నేను మిడిల్‌లో ఒక డాట్ పెట్టుకొని ఇలా నేను అటు ఇటు ఇలా సమానంగా ఇలా డాట్స్ పెట్టుకుంటున్నానండి. చూడండి ఇలా మనం మార్కర్‌తో డాట్స్ పెట్టుకోవాలి. మనం డాట్స్ పెట్టుకున్న దగ్గర మనం స్టవ్‌లో కాల్చుకొని ఇలా మనం హోల్స్ పెట్టుకోవాలండి. ఏదైనా ఒక కంబిలాగా ఉంటుంది కదండీ! దాన్ని తీసుకొని మనం స్టవ్‌లో కాల్చుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. చూడండి చాలా తక్కువగానే పెట్టాను. ఇలా మనం హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక స్టీల్ మెటల్ గాజులు తీసుకున్నానండి. మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది. ఇలా వేస్ట్ అయిపోతుందనమాట. మనం ఇలా తీసుకొని ఒక కట్టర్ సహాయంతో ఇలా మనం మిడిల్‌లో కట్ చేసుకోవాలండి. ఇలా గాజును ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను మిడిల్‌లో ఇలా కట్ చేస్తున్నానండి. ఇలా నేను ఒక గాజుని 3 పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి ఇలా మనం షేప్ ఇచ్చుకోవాలండి. ఇలా ఈ కట్టర్‌ను ఇలా తీసుకొని ఇలా మనం ఎస్ ఆకారంలో షేప్ ఇచ్చుకోవాలనమాట. చాలా ఈజీగా షేప్ అయిపోతుంది. చూడండి ఇలా మనం ఇలా బెండ్ చేసుకోవాలండి. అటు ఇటు చివర్లో. చూడండి ఇలా నేను కొన్ని తయారు చేసుకున్నానండి. ఇలా మనం హోల్స్ పెట్టుకున్న దగ్గర ఇలా మనం గుచ్చుకోవాలండి. ఇలా అన్నీ మనం సెట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కరెక్ట్‌గా మనం సెట్ చేసుకోవాలండి. చూడండి ఇలా అన్ని హుక్స్ ఇలా నేను తయారు చేసుకున్నాను. ఇలా తగిలించుకున్న తర్వాత ఇలా నేను ఒక మళ్ళ కొట్టుకొని దాని మీద ఇలా పెట్టి ఇలా అది అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇలా నేను ఒక డబుల్ టేప్ స్టిక్కర్ ఇలా అంటించుకున్నానండి. టేప్ అనేది
ఇలా అంటించుకుంటే అటు ఇటు కదలదనమాట. చాలా ఈజీగా ఫిట్‌గా ఉంటుందండి. ఇందులో మనం ఇలా ఐటెమ్స్ పెట్టుకోవచ్చనమాట. మంచి మల్టీపర్పస్ హ్యాంగింగ్ లాగా ఉంటుందండి కిచెన్‌లో. ఇందులో అవే కాదండి, మనం ఇంకా వేరేవి కూడా పెట్టుకోవచ్చండి. మీకు ఇష్టం వచ్చింది. చాలా ఈజీగా ఈ హ్యాండిల్‌ని కూడా మనం బకెట్ హ్యాండిల్స్ కూడా మనం పడేయకుండా తిరిగి మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా, చాలా మంచి ఐడియాస్ కదా! తప్పకుండా ట్రై చేసేయండి. చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అనమాట. ఇలా మనం బకెట్స్‌ను పడేయకుండా తిరిగి మనం రీయూజ్ చేసుకోవచ్చండి పాత బకెట్స్‌ను. తప్పకుండా ట్రై చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.